ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. ఇవాల్టి వీడియోలో వచ్చేసి నాకు హెల్త్ బాగాలేనప్పుడు ఇంట్లో పనులు అండ్ ధన్విని ఎలా హ్యాండిల్ చేసా, ఎలా మేనేజ్ చేశానో మీతో షేర్ చేసుకుంటాను. ఈ వ్లాగ్ వచ్చేసి ఆల్మోస్ట్ 1 మంత్ బ్యాక్ది. నాన్నకు అలా జరిగినప్పుడు 20 డేస్ ఊర్లో అయితే ఉన్నాము. 20 డేస్ తర్వాత ఇంటికి వస్తే ఇంటి కండిషన్ అయితే హారిబుల్గా ఉంది. ఎక్కడ చూసినా స్పైడర్స్, ఎక్కడ టచ్ చేసేయలేదు, అంత డర్టీగా అయితే ఉన్నింది. బట్ ఆ రోజు సండే వచ్చేసరికి 12 అయిపోయింది నైట్, ఇంకా పడుకొనేసాము. నెక్స్ట్ డే వచ్చేసి నాగపంచమి ఉంది. మనకు హెల్త్ బాగున్నా లేకపోయినా కొన్ని అయితే మనం పోస్ట్ పోన్ చేయలేము కదా. అలాంటిది ఇయర్లో వన్స్ వచ్చే నాగపంచమి గుడికి వెళ్ళి పూజ చేసుకోకపోతే బాగోదు అనేసి ఎలాగోలా క్లీన్ చేద్దాం అనుకుంటున్నా. ఈలోగా మా ఆయన నా కండిషన్ చూసి ఇంకా 20 డేస్ ట్రావెల్ చేయడం వల్ల ఫుల్ కోల్డ్ కాఫ్ అయిపోయింది. సో ఈ డస్టింగ్ అంతా చేస్తే ఇంకా ఎక్కువ ఇబ్బంది అవుతుంది అనేసి ఆ రోజు ఆఫీస్కి అయితే లీవ్ పెట్టేసుకున్నారు. డస్టింగ్ చేసి ఇచ్చారు. అలాగే వాషింగ్ మిషన్ బట్టలు వేయడము, ఆరేయడము ఇదంతా ఆయనే చూసుకున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ మా ధన్విని హ్యాండిల్ చేశారు. ఎందుకంటే తను ఊర్లో ఉన్నింది కదా, ఫుల్ అంతా జనాలు, ఫుల్ అంతా రిలేటివ్స్ అలా ఉన్నారు. అక్కడ నుంచి వచ్చేసరికి తనకు ఒకలాంటి లోన్లీనెస్. ఆ రోజు నైట్, ముందు రోజు నైట్ కూడా సరిగ్గా నిద్రపోలేదు. ఒకలాంటి లోన్లీనెస్లో తను ఏడుస్తూనే ఉంది. చాలా క్రాంకీగా అయితే ఉన్నింది. సో తనను హ్యాండిల్ చేయడమే పెద్ద టాస్క్. నాకు అదే మేజర్ పెద్ద హెల్ప్. అంటే ఇంకా ఊరు నుంచి వచ్చిన తర్వాత మెయిన్గా కావాల్సింది మన గ్రాసరీ కదా. పడుకోబోయే ముందు ఫస్ట్ థింగ్ నెక్స్ట్ వీక్ ఏమేమి కావాలో ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్ని అమెజాన్ ఫ్రెష్లో అయితే ఆర్డర్ పెట్టేశాను. అదొక టెన్షన్ ఫ్రీ పని కదా, వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. ఏం కావాలో అవి ఇంటికి వచ్చేస్తాయి. సో అవన్నీ ఫస్ట్ నేనైతే సర్దేసుకుంటున్నాను. మా ధన్వికి వచ్చేసి డ్రై ఫ్రూట్స్ ఓట్స్ స్మూతీ అయితే చేసి ఇచ్చాను. మార్నింగ్ అది తాగేసింది. నేను ఈ వెజిటేబుల్స్ అన్ని సర్దుకునేలోగా మా ఆయన ధన్వి కలిసి వాషింగ్ మిషన్ బట్టలు వేసేసి డస్టింగ్ అంతా కూడా చేసేసారు. మా ధన్వి ఏమో చాలా సతాయించేస్తోంది, అన్నీ నేను చేస్తాను అనేసి. మా ఆయన అస్సలు వదిలిపెట్టడం లేదు. ఎప్పుడైనా మనకు హెల్త్ బాగాలేనప్పుడు లేదంటే చేయడానికి కుదరని కండిషన్స్లో ఎవరో ఒకరు హెల్ప్ తీసుకోవడమే మంచిది. కుదరినప్పుడు కూడా మనమే స్ట్రెస్ తీసుకొని చేయాలి అంటే చాలా మెంటలీ, ఫిజికలీ వీక్ అవుతాం కదా. మా విషయంలో అయితే పెళ్ళైనప్పటి నుంచి ప్రెగ్నెన్సీ కానీ డెలివరీలో కానీ ఎవరు అంటే పెద్దవాళ్ళ హెల్ప్ పెద్దగా లేకపోవడం వల్ల నేను మా ఆయన ఇద్దరమే చేసుకోవడం వల్ల సో మాకు అండర్స్టాండింగ్ కానీ ఆ షేరింగ్ అనేది అలవాటైపోయింది. నాకు ఎప్పుడైనా హెల్త్ బాగాలేకపోయినా నేను అడగాల్సిన అవసరం లేదు. ఆయనే ముందుగా అర్థం చేసుకొని చిన్న చిన్న పనులన్నీ చేసిస్తూ ఉంటారు. అండ్ నాకు డస్ట్ అలర్జీ ఉంది కాబట్టి రెగ్యులర్గా ఇంట్లో డస్టింగ్ కానీ, వాషింగ్ మిషన్కి బట్టలు వేయడము, అలాగే డిష్ వాషర్లో పాత్రలు వేయడం, ఇలాంటి ఇంకా చిన్న చిన్న పనులన్నీ చేసిస్తూ ఉంటారు. వీకెండ్స్ వచ్చినా కూడా చాలా రకాలుగా హెల్ప్ అయితే చేస్తారు. అలా మనకి ఎప్పుడైనా బాగాలేనప్పుడు ఖచ్చితంగా ఇంట్లో హస్బెండ్ కానీ లేదంటే జాయింట్ ఫ్యామిలీలో ఉండే వాళ్ళైతే ఎవరైనా పెద్దవాళ్ళ హెల్ప్ తీసుకోవడంలో తప్పే లేదు. అలా మొహమాటానికి పోయి ఏమనుకుంటారో ఏమో అనేసి అలా అడక్కోకుండా ఉన్నా కూడా స్ట్రెస్ మనకే కదా. కాకపోతే మనకు అన్నీ బాగుండి కూడా ఎందుకు వాళ్ళతో చేపిద్దాం అనేసి మొండిగా చేస్తే అది శాడిజం అవుతుంది. దాన్ని ఎవరు ఎంటర్టైన్ కూడా చెయ్యరు కదా. ఇక డస్టింగ్ అంతా అయిపోయింది. ఈలోగా మా ధన్వికి ఆకలేసేసింది. ఆరెంజ్ కనిపిస్తే తనే ఒలుచుకొని తినేస్తుంది. ఈ మధ్య తను ఆరెంజ్ తనే పీల్ చేసుకొని తింటుంది. సో ఇది కైండ్ ఆఫ్ వాళ్ళకి యాక్టివిటీ లాగే కదా, వాళ్ళకి ఐ హ్యాండ్ కోఆర్డినేషన్కి అలాగే వాళ్ళ ప్రాక్టికల్ లైఫ్ స్కిల్కి ఎంతగానో హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకా తను ఆరెంజ్ తినేసి వచ్చేసింది. నేను ఇక్కడ వీళ్ళు ఊడుస్తూ ఉంటే వచ్చి కూర్చొనింది. వచ్చి కబుర్లు చెప్తుంది. అమ్మ అక్కడ ఏముంది, ఇక్కడ ఏముంది, ఎన్ని క్వశ్చన్స్ అడుగుతుంది. ఈ మధ్య తన క్వశ్చనింగ్ అయితే అసలు క్వశ్చన్ బ్యాంక్ లాగా తయారైపోయింది. అదెందుకు, ఇదెందుకు, అదేం చేస్తారు, ఇదెందుకు తినాలి, దీనివల్ల ఏమవుతుంది, ఇలా ఎన్ని క్వశ్చన్స్ అడుగుతుందో. ఒక 5-6 ఇయర్స్ బేబీ అడగాల్సిన క్వశ్చన్స్ ఇప్పుడే మొదలు పెట్టేసింది. తగ్గ క్లీనింగ్ అయితే అయిపోయింది. అప్పటికే చాలా లేట్ అయిపోతుందని బ్రేక్ఫాస్ట్ చేద్దామని వచ్చేసాను. ఇవాళ గ్రౌండ్ నట్ చట్నీ అండ్ ఇంట్లో పిండి లేదు. సో ఇన్స్టెంట్గా మకానా ఓట్స్ రవ్వతో ఇన్స్టెంట్ దోశ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేశాను. ఈ రెసిపీ నెక్స్ట్ ఎప్పుడైనా షేర్ చేస్తాను. ఈ చట్నీ వచ్చేసి గ్రౌండ్ నట్ది, తమిళనాడు స్టైల్ది, చాలా బాగుంటుంది ఇడ్లీ దోశలోకి. దీనికోసం అయితే ఫస్ట్ ఒక 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక ప్యాన్లో కొన్ని గ్రౌండ్ నట్స్ని ఎర్రగా వేయించేసుకోవాలి. ఇవి పక్కన పెట్టేసి ఇందులోకి ఒక 2 నుంచి 3 వెల్లుల్లి, కొద్దిగా చింతపండు, కారానికి సరిపడా ఎండుమిరపకాయలని కూడా, దీనికి పచ్చిమిరపకాయలు వేయము, ఎండుమిరపకాయలే వేసేసి వేయించుకొని ఇవన్నీ పక్కన పెట్టుకోవాలి. ఇవి కంప్లీట్గా చల్లగయ్యాక ఒక మిక్సీ జార్లోకి ఇవన్నీ వేసుకొని కొద్దిగా పచ్చి కొబ్బరి, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకుంటే ఇంతే. చాలా సింపుల్ అండ్ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. చట్నీ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇన్స్టెంట్ దోశలు కూడా చాలా బాగా వస్తాయి. ఏమంటే కాసేపు ఇవన్నీ సోక్ చేసి మకానా, రవ్వ, కర్డ్తో పాటు ఓట్స్
ఓట్స్ ఇవన్నీ వేసి మిక్స్ చేసి పక్కన పెట్టేయాలి. మినిమం ఒక 1 అవర్ అయినా అలా పక్కన సోక్ అయిపోతే అవి దోశలు బాగా వస్తాయి. నార్మల్ మనం పిండితో దోశలు వేసుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. ఈ వీడియోలో కూడా మీరు చూడొచ్చు. దోశలు అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. ఎప్పుడైనా టైం లేనప్పుడు ఇలా సింపుల్గా క్విక్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇది వాటి మా బ్రేక్ఫాస్ట్ అయితే దోశ, అలాగే ఈ పీనట్ చట్నీ. ఈ చట్నీ మీరు ఒకసారి తప్పక ట్రై చేయండి. ఇక బ్రేక్ఫాస్ట్ తర్వాత కాసేపు రిలాక్స్ అయిపోయి నేను ఫ్రెష్ అప్ అయిపోయి ధన్వికి కూడా స్నానం చేపించి రెడీ చేసేసాను. ఈలోగా స్నాక్ టైం వచ్చేసింది. మా ధన్వికి ఇంట్లో పప్పాయ కానీ వాటర్ మెలన్ కానీ అలా కనిపిస్తుంటే అస్సలు నిద్ర రాదు అవి తినేంత వరకు. అందులో పప్పాయ అంటే చాలా ఇష్టము. సో ఇవాళ స్నాక్ వచ్చేసి పప్పాయ ఇస్తున్నాను. మా ధన్వి పుట్టిన దగ్గర నుంచి పనులన్నీ డబుల్ అయిపోయినా కూడా రోజంతా అస్సలు స్ట్రెస్ అనిపించకుండా నాకు అన్ని పనుల్లోనూ కంపెనీ ఇస్తుంది. తను బేబీగా ఉన్నప్పటి నుంచి వంట చేసేటప్పుడు కూడా తన్ని క్యారీ బ్యాగ్లో కూర్చోబెట్టుకొని చేసేదాన్ని, పనులన్నీ కూడా అలాగే చేసేదాన్ని. అప్పటి నుంచి మొదలుకొని ఇప్పటి వరకు అన్ని పనుల్లో కంపెనీ ఇస్తుంది. ఇంకా ఇప్పుడు మాటలు వచ్చిన తర్వాత వాగుడుకాయ అయిపోయింది. ఇంకా నాకు పెద్దగా ఫ్రెండ్స్ ఉండరు, ఫోన్ కాల్స్ ఇలా మాట్లాడడం అస్సలు అలవాటు లేదు. మా ఆయనేమో ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఇంకా ధన్వి పుట్టిన దగ్గర నుంచి కంప్లీట్గా తనకేం ఫుడ్ చేయాలి, తన ఎలా ఏం యాక్టివిటీ చేయాలి, ఎలా ఎంగేజ్ చేయాలి, ఇలా నా బ్రెయిన్ 100% తనే ఆక్యుపై చేసేసింది. పిల్లలు పుట్టాక అంతే ఏమో కదా, మదర్స్ బ్రెయిన్ ఇలాగే అవుతుందేమో. మీకు కూడా అంతేనా? ఇక స్నాక్స్ అయిపోయాక లంచ్ ప్రిపరేషన్ అయితే మొదలు పెట్టాను. ఇవాళ లంచ్లోకి గోంగూర పుల్లగూర బెండకాయ ఫ్రై అయితే చేద్దాం అనుకున్నాను. ఎప్పుడే కానీ నేను వెజిటేబుల్స్ తెప్పించాక ఫస్ట్ ఆకుకూరలు వాడడానికే ట్రై చేస్తాను. మినిమం వీక్లో 3 to 4 times అయినా ఖచ్చితంగా మా డైట్లో ఆకుకూరని ఇంక్లూడ్ చేసుకుంటాం. ఆకుకూర పప్పు, పుల్లగూర, లేకపోతే కర్ణాటక స్టైల్లో బస్సార్ చేస్తారు, అది కూడా చాలా బాగుంటుంది. లేదా ఇది ఏదో ఒక రకంగా ఆకుకూరని అయితే ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. అందులో ఈ గోంగూర ఫ్రెష్గా వాడేయాలి కదా తెచ్చిన రోజే, లేకపోతే ముదిరిపోయినా లేకపోతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన టేస్ట్ అనేది అంతగా బాగుండదు. సో ఆకుకూర అయితే క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఒక ప్యాన్లో పుల్లగూర చేసుకోవడం కోసం కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులోకి మెంతులు, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఈ పులుసులోకి కానీ పుల్లగూరలోకి మెంతులు వేస్తే టేస్ట్ బాగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక ఆనియన్, రుచికి సరిపడా పచ్చిమిరపకాయలు, అలాగే ఒక 4 వెల్లుల్లిని కొద్దిగా దంచి వేసుకోవాలి. ఇవన్నీ కూడా కొద్దిగా ఒక 5 minutes పాటు ఇలా వేయించుకోవాలి. నేను ఉప్పు అయితే ఇప్పుడే యాడ్ చేయను, కంప్లీట్గా కుక్ అయిన తర్వాత మ్యాష్ చేసే ముందు సాల్ట్ యాడ్ చేసుకుంటాను. పుల్లగూర ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు, కుక్కర్లో కూడా కొంతమంది చేస్తూ ఉంటారు కదా. నేనైతే ఎప్పుడు ఇలాగే మామూలుగా ప్యాన్లోనే చేస్తాను. సింపుల్ చేయడం చాలా ఈజీగా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇందులోకి కొద్దిగా ఇంగు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ ఒక 5 minutes బాగా కుక్ అయిన తర్వాత ఇందులోకి టొమాటో యాడ్ చేసుకోవాలి. మీన్వైల్ ఈ గోంగూర ఏదైతే మనం క్లీన్ చేసుకున్నామో దాన్ని కొద్దిగా రాక్ సాల్ట్ వేసి ఒక 5 minutes పాటు అలా ఊరబెట్టి, ఒకవేళ ఏమైనా కెమికల్ రెసిడ్యూస్ ఉన్నా, ఇప్పుడు చాలా పురుగుల మందులు వాడుతూ ఉంటారు కదా, సో అవన్నీ వెళ్ళిపోతాయి. తర్వాత వాటర్లో ఒక 2 times అయితే వాష్ చేసుకోవాలి. ప్రతి కూరగాయకు కానీ ఆకుకూరలకు కానీ ఈ మెథడే ఫాలో అవుతాను నేను. సో వెజిటేబుల్స్ అన్నీ కూడా కుదిరితే వెనిగర్ వేసి క్లీన్ చేసుకున్నా కూడా మంచిదే. ఇప్పుడు వచ్చే కెమికల్స్ అనేవి చాలా డేంజర్ కదా హెల్త్కి. అందులో పిల్లలు ఉన్న ఇంట్లో ఖచ్చితంగా ఇవన్నీ ఫాలో అవ్వాలి. ఇప్పుడు అవన్నీ బాగా మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని టొమాటో ఒక 2 లేదా 3 బాగా పండిన టొమాటోలు వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు టొమాటోలు కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులోకి గోంగూరను కూడా వేసేసుకుంటున్నాను. ఈ గోంగూర వేసిన తర్వాత కూడా బాగా ఇది ఆయిల్లోనే ఫ్రై అయిపోవాలి. అప్పుడే ఆ పచ్చి వాసన స్మెల్ అనేది ఉండదు, టేస్ట్ చాలా బాగుంటుంది. లో ఫ్లేమ్లోనే ఇవన్నీ కూడా బాగా మగ్గేంత వరకు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి, లేకపోతే అడుగంటేస్తుంది. ఆకుకూర అంతా కూడా బాగా మగ్గిన తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లోనే మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. వాటర్ అంతా కూడా అబ్జర్వ్ అయ్యేంత వరకు. అంతే, చాలా సింపుల్. పుల్లగూర అయితే రెడీ అయిపోతుంది. ఫైనల్గా కొద్దిగా ఉప్పు వేసి మ్యాష్ చేసుకోవచ్చు. ఇంకా దీనికి పోపు వేయాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఈ పుల్లగూర కుక్ అయ్యేలోగా నేను బెండకాయ ఫ్రై చేసేస్తున్నాను. ఇక్కడ చిన్న టిప్ చెప్తాను. బెండకాయ మామూలుగా కుక్ చేసేటప్పుడు చాలా జిగురుగా అయిపోతుంటుంది కదా, ఇలా అవ్వకూడదంటే ముందుగానే బెండకాయల్ని వాటర్లో బాగా కడిగి వాటర్ కంప్లీట్గా డ్రై అయ్యేంత వరకు కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఒక 1/2 hour అలా పక్కన పెట్టేస్తే వాటర్ అంతా కూడా డ్రై అవుతాయి కదా, ఒక చుక్క కూడా వాటర్ ఉండకూడదు. ఇప్పుడు ఆ బెండకాయల్ని కట్ చేసి ఒక వెడల్పాటి ప్లేట్లో బాగా స్ప్రెడ్ చేసి ఒక 15 minutes లేదా 20 minutes కుదిరితే 1/2 hour పాటు అలా గాలికి ఓపెన్గా పెట్టేస్తే ఆ
జిగురు అంతా కూడా వెళ్ళిపోతుంది అనమాట. మనం కుక్ చేసేటప్పుడు అస్సలు జిగురుగా అంటుకోవడం లాంటిది ఉండదు. అండ్ కుకింగ్ ప్రాసెస్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. నేను రెగ్యులర్గా ఇలాగే ఫాలో అవుతుంటాను. ఇప్పుడు ఫ్రై చేసుకోవడం కోసం ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు గింజలన్నీ వేసేసుకున్నాక ఇందులోకి దంచిన ఒక 3 నుంచి 4 వెల్లుల్లిని వేసుకొని ఒక ఆనియన్ సన్నగా కట్ చేసిన ఆనియన్, కరివేపాకును వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటాను. నేను వీలైనంత వరకు అన్నిట్లోకి ఉప్పు ముందుగానే ఎందుకు వేస్తాను అంటే ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి. సో ఉప్పు వేసాక కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని ఆనియన్స్ కొంచెం మగ్గేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. బెండకాయ ఫ్రైని కూడా చాలా రకాలుగా చేసుకుంటారు కదా. వెల్లుల్లి, ఎండుమిరపకాయలు కారం వేసి, గ్రౌండ్నట్ పౌడర్ వేసి, మసాలా వేసి చేసుకుంటారు. కొంతమంది డీప్ ఫ్రై కూడా చేస్తారు. ఇలా కూడా అంటే ఆనియన్, టొమాటో వేసి సింపుల్గానే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇప్పుడు ఆనియన్స్ కొద్దిగా మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు, టొమాటో కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు అయితే లో ఫ్లేమ్లో మూత పెట్టి కుక్ చేసుకోవాలి. అప్పుడే బెండకాయలన్నీ కూడా బాగా వేగుతాయి మెత్తగా. మనకు అడుగంటకూడదు అంటే మెయిన్గా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. అండ్ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. సో ఒక పక్కన పుల్లగూర అయిపోతుంది, ఈ పక్కన బెండకాయ ఫ్రై కూడా అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, 2 టీ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ కొరియాండర్ పౌడర్ని వేసుకొని బాగా కలుపుకొని ఒక మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు బాగా కుక్ చేసుకోవాలి. ఇక్కడ ఈ పక్కన పుల్లగూర కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మ్యాష్ చేసుకోవాలి పుల్లగూరని. పుల్లగూర మ్యాష్ చేయాల్సిన అవసరం ఉండదు యాక్చువల్గా, అప్పటికే బాగా మెత్తగా కుక్ అయిపోయి ఉంటుంది. కాకపోతే మిరపకాయలు అలాగే వేసి ఉంటాం కదా, ఆ కారం అంతా కూడా రావాలి కర్రీకి అంటే మ్యాష్ చేస్తేనే, లేకపోతే ఈ గోంగూర వల్ల పులుపు ఎక్కువ అయిపోతుంది కాబట్టి మ్యాష్ చేయాలి. ఇంతే సింపుల్. పుల్లగూర అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఈ బెండకాయ ఫ్రైకి వచ్చేసి కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేయాలి. ఆల్మోస్ట్ ఈ లో ఫ్లేమ్లోనే కుక్ చేస్తాం కాబట్టి బెండకాయలన్నీ కూడా ఉడికిపోయాయి. కాకపోతే కొద్దిగా వాటర్ వేయడం వల్ల ఏంటి అంటే ఇంకా కంప్లీట్గా కుక్ అయిపోతుంది. అలాగని ఎక్కువ వాటర్ వేయకూడదు, చాలా ముద్దగా అవుతుంది. ఇలా జస్ట్ స్ప్రింకిల్ చేసేసి ఒక 2 to 3 మినిట్స్ పాటు కలుపుకొని మూత పెట్టి బాగా కలుపుకుంటే బెండకాయ ఫ్రై కూడా రెడీ అయిపోతుంది. ఇంతే సింపుల్. ఇదే మా లంచ్ ఇవాళ. పుల్లగూర, బెండకాయ ఫ్రై, రైస్, కొద్దిగా కర్డ్ తీసుకుంటా ఖచ్చితంగా ఎవ్రీ మీల్లోకి. ఇక ఈవినింగ్ గుడికి అయితే వచ్చేసాము. ఇవాళ నాగపంచమి కదా, దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చాము. ఇక్కడ పాము పుట్ట, నాగ ప్రతిమలు, వెంకటేశ్వర స్వామి, గరుడ దేవుడు, ఆంజనేయ స్వామి, అలాగే శివుని ఆలయం ఉంటుంది. ఒక్క గుడికి వస్తే చాలు అందరి దేవుళ్ళను దర్శించుకోవచ్చు. చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్తాను. మనము నాగపంచమి, నాగుల చవితి రోజు పాము పుట్టలో పసుపు, కుంకుమ, పాలు, కోడిగుడ్లు కూడా వేస్తూ ఉంటాం కదా. అసలు పాములు పాలు తాగవు. ఇన్ఫ్యాక్ట్ ఇవన్నీ పాము పుట్టలో వేయడం వల్ల పాములకి స్కిన్ అలర్జీ వచ్చి చాలా సివియర్ ఇన్ఫెక్షన్ అవుతుంది. దీనివల్ల మనం తెలియక ఏదో పుణ్యం వస్తుందని చేసే పొరపాట్ల వల్ల మనకు, మన ఫ్యామిలీకే పాపం అంటుతుంది అంటారు. కాబట్టి ఇలాంటి పొరపాట్లు అస్సలు చేయకండి. కేవలం కొన్ని దేవతా పాములు మాత్రమే పాలు తాగుతాయి. అవి మన మనుషులకి కనిపించవు, ఎక్కడ అడవిలో ఉంటాయంట. కాబట్టి ఇలాంటి ఏమైనా స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడు పాము పుట్ట లోపలికి కాకోకుండా పాము పుట్ట బయట పూజ చేసుకొని నాగ ప్రతిమలకి పసుపు, కుంకుమ, పాలతో అభిషేకం అయితే చేయవచ్చు. ఇంకా మనకు సాటిస్ఫై కాలేదు అంటే పాము పుట్ట బయట కొన్ని స్పూన్లు లేదా కొన్ని డ్రాప్స్ పాలు వేస్తే సరిపోతుంది. ఇది నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ చాలా సెన్సిబుల్గా అనిపించింది కాబట్టి మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. ఇలా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకొక గుడ్ పార్ట్ ఏంటి అంటే మా ధన్వి ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా చుట్టుపక్కల ఉండే అందరినీ మాట్లాడిచ్చేస్తుంది, ఫ్రెండ్స్ని చేసుకుంటూ ఉంటుంది. ఈ బాబు కూడా ప్రధాన అర్చకుడి మనవుడు టాయ్స్ అని తెచ్చిచ్చాడు. అంత ఫ్రెండ్ అయిపోయిందనమాట. ఆ కాసేపట్లోనే అలా మాట్లాడిచ్చేసి ఫ్రెండ్షిప్ చేసేసింది. చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది ధన్విని ఇలా చూస్తూ ఉంటే. సో ఇది ఇవాల్టి వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.